చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 40 మినిట్స్ డిస్టెన్స్. కార్లో కానీ బైక్లో కానీ వెళ్తే మనం ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి ఉంటుంది. చూడండి, బయట విజువల్ ఎక్సలెంట్గా ఉంటుంది టెంపుల్. స్టార్టింగ్లోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను రాతితో చెక్కిన విగ్రహం ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, అందరు పాదాలను దర్శించుకుంటున్నారు. ఇక్కడ నుంచి మెట్ల నుంచి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్తున్న మార్గంలో మనకి లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి దశావతారాలు మనం చూడొచ్చు. కృష్ణావతారం, రామావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, కల్కి అవతారం, మత్స్యావతారం, బుద్ధ అవతారం, ఇలా 10 విగ్రహాలను మనం రాతితో చెక్కిన పాలరాతితో చెక్కినట్టుంటుంది. పైకి వెళ్ళామంటే పెద్ద విశాలంగా ఉన్న టెంపుల్ మనం చూడొచ్చు. స్వర్ణగిరి దేవస్థానం బయట కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. మినిమం ఒక 10,000 భక్తులు వచ్చినా ఇక్కడ ఉండొచ్చు. చూడండి, టెంపుల్ బయట ఎంత విశాలమైన ప్లేస్ ఉందో. బయట ఇక్కడ సినిమా కూడా షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలికి అయితే ఫోన్లో వీడియోలు తీయడం, ఫోటో తీయడం అనేది చేయనివ్వరు. ఇది లెఫ్ట్ సైడ్ మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లోపలికి దర్శనానికి వెళ్ళే ఇక్కడ నుండి మనం దర్శనానికి వెళ్దాం. చూడండి, టెంపుల్ ఎంత బాగుందో. నేను చూసిన టెంపుల్లో ది బెస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే ఇదే. ఖచ్చితంగా నాలాంటి ఇంటెలిజెంట్ అయి ఉండాలి. ఆర్కిటెక్చర్ అంత బాగా కట్టారు. ఇక్కడ నుంచి మనం క్యూలో నిల్చొని పోవాల్సి ఉంటుంది లోపలికి ఎంట్రన్స్. చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఎక్కువ సెక్యూరిటీ వాళ్ళంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేదు. అయినా నేను సీక్రెట్గా తీసాను. చూడండి, మేబీ తక్కువ కనిపిస్తుంది, కానీ ఒకసారి వెళ్తే మీరు లైవ్లో చూసి మెస్మరైజ్ అయిపోతారు. అలాంటి ఫీలింగ్ ఇస్తుంది ఆర్కిటెక్చర్. ఎక్సలెంట్ 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 గుడి. సండే పోవాల్సింది, అందుకే ఎక్కువ క్రౌడ్ ఉంది. నేను ఒక 2-3 వేల మంది వచ్చిండ్రు సండే రోజు. ఇక్కడ నుంచి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ యూజ్ చేయలేదు. ఇక్కడ నుంచి మన లోపలికి దర్శనానికి వెళ్తాం. దర్శనం అయిపోయిన తర్వాత బేట శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అని ఒక టెంపుల్ పక్కన ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ లోపల పాల సముద్రంలో పడుకున్న శ్రీ నారాయణమూర్తి అవతారం చూడొచ్చు. శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి ఇక్కడ ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్యూచర్లో దీనిలో ఫుల్గా వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. బయట శ్రీ హనుమాన్ విగ్రహం ఒకటి ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం. దాని పక్కలో ఒక ధర్మగంట ఉంటుంది. ధర్మగంట కొట్టినప్పుడు ఎంత బాగా శబ్దం వస్తే మనలో అంత ధర్మం ఉన్నట్టు మన పెద్దవాళ్ళు చెప్తారు. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. ఎక్సలెంట్ టెంపుల్.